Welcome to My Dreams channel. In this video, we are going to discuss about the previous MSET 2021 physics question paper. So every student, please observe carefully. Chala mandiki we feel fear of attempting the physics paper. So I will tell some small tricks. When we consider the MPC students, mathematics 80 problems cheskoni chemistry ki velli physics ki vachesariki ఏమవుతుంది స్టూడెంట్ విల్ గెట్ సాచురేటెడ్. సో అందుకని చాలా స్టూడెంట్స్కి ఫిజిక్స్ మనకి క్వశ్చన్ పేపర్ వరకు కూడా రీచ్ అవ్వము. కానీ యాక్చువల్లీ ప్లాన్డ్గా చేసుకుంటే మనకి ఫిజిక్స్లో టోటల్ ఎంసెట్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మనము 15 to 20 క్వశ్చన్స్ కనుక సాల్వ్ చేయగలిగితే హౌ మెనీ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ 15 to 20 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ర్యాంక్ విల్ బి బిలో 500 ఇఫ్ యూ మేనేజ్ ద అదర్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. కానీ చాలా మంది స్టూడెంట్స్ 15-20 క్వశ్చన్స్ వరకు కూడా రీచ్ అవ్వరు. మనకి 15 క్వశ్చన్స్ ప్రాపర్గా కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే మనకు 20+ మార్క్స్ వచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. సో అయితే ఈ 40 క్వశ్చన్స్లో కూడా మనం ప్రతి క్వశ్చన్ చూడరాదు. సో ఏంటంటే మనకు తెలిసిన టాపిక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్ చూడగానే మనకు ఆ టాపిక్ వచ్చా రాదా, వెదర్ వీ నీడ్ టు అటెంప్ట్ ఆర్ నాట్, టైం వేస్టేజ్ అనేది జరగకూడదు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటుంది, కానీ ఇన్ టైం ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ దిస్ video I am going to discuss few questions from 2021 MSET MPC engineering stream physics paper lo nunchi discuss chestunnanu. However, even though I am discussing for MPC question paper, it is useful for both MPC and BPC students. Usual ga questions jumble avutuntayi, ante year MPC lo ochine next year BPC lo raavadamu ila jarugutu untundi kabatti this video is useful for both the categories. So in respect to with the MSET point of view, student kanisam 15 to 20 questions minimum first round lo attempt cheste second మనం పేపర్ లాస్ట్ రౌండ్లో వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా ఇంకొక 4-5 ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. దిస్ హెల్ప్స్ us to get the best rank below 500 అనమాట. సో now let's see few questions from the 2021 paper. సో ఫస్ట్ క్వశ్చన్, which of the following statements are true అని చెప్పేసి ఫోర్సెస్ గురించి ఇచ్చాడు క్వశ్చన్. which of the following statements are wrong అని మనకి దేని గురించి ఇచ్చాడు, ఫోర్సెస్ గురించి ఇచ్చాడు. ఫస్ట్ ఇప్పుడు ఫోర్సెస్ గురించి ఇక్కడ మన కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి బేసికల్గా యూనివర్స్లో? గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ న్యూక్లియర్ ఫోర్స్ మనము రెండు రకాలుగా కన్సిడర్ చేస్తాము, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫోర్స్ డ్యూ టు గ్రావిటేషనల్, ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రోమాగ్నెటిక్, ఫోర్స్ డ్యూ టు న్యూక్లియర్ ఫోర్స్ 1:10⁻36:10⁻38. ఈ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్స్ అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెగ్యులర్ క్వశ్చన్ ఫర్ ఎంసెట్. సో ఫోర్స్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏంటది? ఆన్సర్ 1:10⁻36:10⁻38. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ద వీకెస్ట్ ఫోర్స్ అండ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్. అయితే ఈ క్వశ్చన్లో ఎలా ఇచ్చారో చూద్దాం మనం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్, కన్జర్వేషన్ లాస్ హ్యావ్ డీప్ కనెక్షన్ విత్ సిమెట్రిక్స్ ఆఫ్ నేచర్. అంతే కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది మనకి? ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ టు ద అదర్ ఫార్మ్. ఇట్ బ్యాలెన్సెస్ ద నేచర్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, కాబట్టి అది కాదు ఆన్సర్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద వీకెస్ట్ అమాంగ్ ఆల్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అన్నాడు. సో ఆల్రెడీ నాకు బోర్డ్ పైన కనిపిస్తుంది న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్. కానీ వీడేమి ఇచ్చాడు? వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇస్ ద వీకెస్ట్ ఫోర్స్ అన్నాడు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. వీడు ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్ ఏంటి ఇప్పుడు? సెకండ్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. బేసికలీ ఫోర్సెస్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్స్. వాటి మ్యాగ్నిట్యూడ్స్ ఎలా ఉంటాయి? 1:10⁻36:10⁻38. ఈ ఏరియాస్ మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నుంచి దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ద చాప్టర్ ఫిజికల్ వరల్డ్. ఈ చాప్టర్లో ఇంకా చూసుకోవాల్సిన ఏంటంటే సైంటిస్ట్ కాంట్రిబ్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సివి రామన్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిజిక్స్. ఇలాంటి ఒకసారి చిన్న చిన్న ఇష్యూస్ చూసుకుంటే మనకి ఎంసెట్లో ఒక క్వశ్చన్ ఈజీగా చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. రైట్, నెక్స్ట్ విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే ఇట్ ఈస్ ఫ్రమ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. క్వశ్చన్ హియర్ క్లియర్లీ షోస్ దట్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ సిగ్మా b⁴ అన్నాడు. సిగ్మా b⁴. సిగ్మా ఏమన్నాడు? స్టీఫెన్స్ కాన్స్టెంట్. బి ఏమన్నాడు? వీన్స్ కాన్స్టెంట్. సిగ్మా ఇస్ స్టీఫెన్స్ కాన్స్టెంట్ అండ్ బి ఈస్ వీన్స్ కాన్స్టెంట్ అన్నాడు. అయితే దేని డైమెన్షన్స్ కనుక్కోమన్నాడు? సిగ్మా b⁴. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన ప్రీవియస్ వీడియోస్లో చూడండి, నేను యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఇంపార్టెంట్ డైమెన్షనల్ ఫార్ములాస్ డిరైవ్ చేసాను. దాంట్లో ఈ రెండు ఉంటాయి. డైరెక్ట్గా డైమెన్షనల్ ఫార్ములా నేర్చుకుంటే చాలు మనకి ఒక క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో దట్ ఈస్ అగైన్ ప్రూవ్డ్ హియర్. సిగ్మా b⁴. సిగ్మా అంటే ఏంటి? స్టీఫెన్స్ కాన్స్టెంట్. నాకు స్టీఫెన్స్ లైన్ తెలుసు, Q/T = సిగ్మా a T⁴.
rate of loss of heat energy radiated is equal to sigma at to the power 4. Sigma is the Stephen's constant. Sigma is equal to Q by T into at to the power 4. Q అంటే మనకి హీట్ ఎనర్జీ కాబట్టి ml square T power minus 2. T అంటే టైం, A అంటే ఏరియా, టెంపరేచర్ theta to the power 4. L square gets cancelled. M T power minus 3 theta power minus 4. M T power minus 3 theta power minus 4. నాకు దేని వచ్చింది? సిగ్మాది వచ్చింది. B వీన్స్ కాన్స్టెంట్ ఏం చెప్తుంది నాకు? లాంబ్డా T is equal to B. లాంబ్డా అంటే వేవ్ లెంత్, L అంటే T అంటే టెంపరేచర్, L theta. ఇప్పుడు వాడు ఏమడిగింది నన్ను? B to the power 4 అడిగింది. B to the power 4 అంటే L theta to the power 4, L to the power 4 theta to the power 4. చూద్దామా ఇప్పుడు? సిగ్మా B to the power 4 is equal to M T power minus 3 theta power minus 4 into L to the power 4 theta to the power 4. 4 minus 4 gets cancelled. M L to the power 4 T power minus 3. This is the answer for the dimensions of sigma B to the power 4. So this option is your second option, M L to the power 4 T power minus 3. మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తున్నాను, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి మనం ఈజీగా క్వశ్చన్స్ క్రాక్ చేయొచ్చు. డైరెక్ట్గా మనకు ఓవరాల్గా 50 డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇవి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి చాప్టర్లోని చాలా ఫార్ములాస్, మన ఫిజిక్స్ బుక్లోని ఎంటైర్ ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి కవర్ అవుతాయి. డైరెక్ట్గా డైమెన్షన్ మగప్ చేస్తే రావు. వీ నీడ్ టు ప్రూవ్ దట్ వన్స్ అగైన్. స్టీఫెన్స్ లా ఏంటి మనకి? Q by T is equal to sigma at to the power 4. Sigma అంటే Q by T into at to the power 4. Q అంటే ఎనర్జీ, T అంటే టైం. డైమెన్షనల్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, B కి అనుకున్నాను. I multiplied here sigma B to the power 4. I got finally ml to the power 4 T power minus 3. We'll go to the next question. Now the next question is from simple harmonic motion. A body of mass 1 kg executing SHM. A body of mass 1 kg executing simple harmonic motion. Its displacement is given by y is equal to 6 sin 100t plus pi by 4. This is the general form of the SHM equation. In centimeters it is given. Find the maximum kinetic energy. ఈ క్వశ్చన్ చేయడానికి మనకు కావాల్సిన నాలెడ్జ్ వెరీ సింపుల్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా, టోటల్ ఎనర్జీ ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏం తెలుసు మనకి? హాఫ్ m v స్క్వేర్. సో మన వెలాసిటీ మాక్సిమం ఎంత ఉన్న ఫార్ములా ఏంటి మనకి? a ఒమేగా. కాబట్టి ఏమైంది ఇది? హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. ఇప్పుడు y is equal to, నాకేం తెలుసు ఈక్వేషన్? a sin ఒమేగా t plus 5. This is the equation. A అంటే ఏంటి? ఇప్పుడు నాకు A is equal to 6 centimeter and omega is equal to ఎంత? 100. Omega is equal to 100. So now I need to substitute the things. Half into mass already ఎంత ఇచ్చారు నాకు క్వశ్చన్ లో? 1 kg. 1 into omega ఎంత? 100. So 100 into whole square into amplitude ఎంత? 6 centimeter. ఎందుకంటే సెంటీమీటర్ లో ఇచ్చారు కాబట్టి 6 into 10 power minus 2 meter. So that is 6 into 10 power minus 2 whole square meter. ఎందుకంటే ఇది కేజెస్ లో తీసుకున్నాను కాబట్టి ఇది మీటర్స్ లో తీసుకోవాలి. Then you will get the value in the joules. So 1 by 2 into 10 to the power 4 into 6 square ఎంత? 36. 36 into 10 power minus 4. Minus 4 plus 4 gets cancelled. 36 by 2. That is 18 joules. That is 18 joules. So this is usual గా మనం చూస్తే ట్రెండ్ SHM నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. సో ఇది చాలా చిన్న చాప్టర్. మనం కొద్దిగా ఫోకస్ చేసుకుంటే కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్ అన్నమాట. సింపుల్ హార్మోనిక్ మోషన్. సో వన్స్ అగైన్ ఇట్ ఈస్ గివెన్, ద ఈక్వేషన్ ఇస్ గివెన్ as like this thing. You are supposed to find kinetic energy. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు మనకి. హాఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్. కాకపోతే కేర్ఫుల్ గా ఏం నోట్ చేసుకోవాలి? ఇది సెంటీమీటర్ లో ఇచ్చారు కాబట్టి యాంప్లిట్యూడ్ 6 సెంటీమీటర్ ని నేను మీటర్ లో మార్చుకున్నాను. జస్ట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంది. Next question is from gravitation. Now let's have a look. What is the change in mass of a body when taken to 64 km below the surface of the earth? Actually, the student is intelligent. Answer will be finished in 1 second. ఎందుకంటే వాడు ఏమనుకున్నాడు? చేంజ్ ఇన్ మాస్. అసలు మాస్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. సో మాస్ చేంజ్ ఇస్ వాట్ నౌ? 0. మాస్ చేంజ్ ఇస్ వాట్? 0. మనం ఆల్రెడీ 10th క్లాస్ నుంచి నేర్చుకుంటాము. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్ బట్ వెయిట్ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో మాస్ విల్ నాట్ బి చేంజ్డ్. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్, వెయిట్ విల్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇక్కడ చేంజ్ ఇన్ మాస్ అడిగాడు కాబట్టి వాట్ ఈస్ ఆన్సర్ నౌ? 0. చేంజ్ ఇన్ మాస్ ఈస్ 0. కానీ ఇదే క్వశ్చన్ లో వాడు చేంజ్ ఇన్ వెయిట్ అని అడిగాడు అనుకోండి. నౌ లెట్స్ హ్యావ్ ఎ లుక్. చేంజ్ ఇన్ వెయిట్ అంటే ఆన్సర్ ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏంటి? 0. అంటే ఐ మీన్ రిమైన్స్ కాన్స్టెంట్. మరి వెయిట్ అంటే mg. మాస్ మాదని ఇప్పుడే మాట్లాడుతున్నాం, g చేంజ్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత ఇచ్చాడు? 6400 కిలోమీటర్. ఎంత వెళ్తున్నారంటే 64 కిలోమీటర్. ఇట్స్ ఏ మైనర్ చేంజ్. మైనర్ చేంజ్ కి g ఫార్ములా ఏంటి? 1 minus 2h by r. g into 1 minus 2 into 64 by 6400 kilometer. 1 by 100.
సో దట్ ఇస్ ఈక్వల్ టు g ఇంటూ 100 మైనస్ 2 ఇస్ 98/100. ఎంత మారిపోయింది మనకి g డాష్ 98% వచ్చింది. అంటే చేంజ్ ఎంత అన్నట్టు మనకి 2%. ఎంత 2%. ఇది ఎప్పుడు వెయిట్ చేంజ్ అడిగినా కానీ జీ చేంజ్ అడిగినా కానీ ఈ క్వశ్చన్లో అడిగింది మాస్ చేంజ్. కాబట్టి మాస్ విల్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఓన్లీ వెయిట్ చేంజెస్ బికాస్ జీ వాల్యూ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. హియర్ ద ఆన్సర్ ఇస్ 0 ఆర్ రిమైన్స్ కాన్స్టెంట్. బట్ వెయిట్ అడిగితే ఆన్సర్ తెలుసు కదా మనకి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెగ్యులర్ రిపీటింగ్ మోడల్. వేరియేషన్ ఆఫ్ జీ వాల్యూ విల్ బి చేంజింగ్ విత్ హైట్, డెప్త్, ఈక్వేటర్, పోల్స్. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. ఫ్రమ్ ద టాపిక్ గ్రావిటేషన్ మనం చూసుకుంటే గ్రావిటేషన్ నుంచి కూడా రెగ్యులర్గా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఇలా ఎప్పుడు కూడా ఫిజిక్స్లో సెలెక్ట్ చేసుకోవాలి చాప్టర్స్ని. ఏమేమి చాప్టర్స్ ఒక 10 టాపిక్స్ పిక్ చేసుకొని దాంట్లోంచి 15 క్వశ్చన్స్ అలా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఈవెన్ 45 డేస్లో కూడా చాలా ఈజీ అవుతుంది మనకి. Now we'll go to the next question. So consider a rod of length 1 meter with cross section area 0.5 centimeter square. The rod supports a 500 kg platform that hangs attached to the rod's lower end. What is the elongation? ఏ చాప్టర్ నుండి క్వశ్చన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఐ మీన్ ఎలాస్టిసిటీ. అయితే ఇక్కడ కూడా మనం ఒకసారి స్ట్రెస్ చేసుకోవాలి. దీస్ 2 ఆర్ ద వెరీ స్మాల్ చాప్టర్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇది కంప్లీట్గా ఫార్ములా బేస్డ్, యూజువల్గా స్టాండర్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయడానికి మనకు చాలా ఈజీగా టైం పడుతుంది అనమాట. లైక్ ఈజీ పోయింది. y ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మోడల్స్ బేసిక్ ఫార్ములా ఏంటి? F/A ఇంటూ L/E. ఎలాంగేషన్ అడిగాడు కాబట్టి FL/AY. నేను ఇప్పుడు జస్ట్ నథింగ్ సబ్స్టిట్యూషన్. లెట్స్ చెక్ నౌ. ఫోర్స్ అంటే ఎంత? mg. మాస్ ఎంత అన్నారు వాళ్ళు? 500 kg అన్నారు. g ఎంత అన్నారు? 10. కాబట్టి ఎంత అయింది ఇది? 5000 న్యూటన్ అయిపోయింది. లెంత్ ఎంత అన్నారు? 1 మీటర్ అయిపోయింది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 0.5 సెంటీమీటర్ స్క్వేర్. 0.5 ఇంటూ 10⁻⁻4 మీటర్ స్క్వేర్. y ఎంత అన్నారు? 10⁻11. జస్ట్ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ హియర్. చూద్దాం అదేంటో. 5000 ఇంటూ 1 సో దీని ఎట్లా అర్థం? 0.5 ఇంటూ 10⁻⁻4 రాసే బదులు 5 ఇంటూ 10⁻⁻5 రాద్దాము. ఇంటూ 10⁻11 -5 11 ఎంత మిగిలింది? 6. 10⁻6 పైకి వెళ్తే -6. 5 1s 5000. 1000 ఇంటూ 10⁻6 ఎంత మిగిలింది? 10⁻3 మీటర్ వచ్చింది. కానీ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకి? మిల్లీమీటర్స్లో ఉన్నాయి. 10⁻3 మీటర్ అంటే ఆన్సర్ నాకు 1 మిల్లీమీటర్. అగైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన టాపిక్స్లో ఒకసారి లిస్ట్ చూస్తున్నాను చూడండి. ఆల్ ద ఎంసెట్ స్టూడెంట్స్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ. సో ఫ్యూ చాప్టర్స్ చేస్తే చాలు మనము. సో టు హ్యావ్ ఎ ప్లాన్డ్ బెస్ట్ ర్యాంకింగ్, హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్. ఎందుకంటే 160 క్వశ్చన్స్ కంప్లీట్గా అటెండ్ చేయడం ఎగ్జామ్లో అనేది కొంచెం కష్టమైన పని ఇన్ టైంలో. కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి టాపిక్స్ని. ఫిజిక్స్లో వచ్చేసి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఇప్పుడు మనం చూసిన గ్రావిటేషన్, సింపుల్ హార్మోనిక్ మోషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ అండ్ వేవ్స్, SHM అండ్ వేవ్స్ అంటాము సౌండ్ చాప్టర్ నుంచి. ఇంకా హీట్ చాప్టర్స్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్. ఇలా 1 by 1 ఇలా చేసుకుంటే 45 days టైమ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్ అనమాట. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అగైన్ ఫ్రమ్ వేవ్స్. వేవ్స్ అనొచ్చు, SHM అనొచ్చు. సో చూద్దాం ఇప్పుడు. ఏ వేవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0.02 మీటర్ సైన్ 5πx minus 20t. The minimum distance between two particles always having same speed. ఒక స్టేషనరీ మీద తీసుకున్నారు అనుకోండి. సో ఇది నోడ్, ఇది నోడ్, సేమ్. ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్. ఈ పాయింట్స్ మధ్య మనకి సేమ్ ఉంటుంది అన్నమాట, సేమ్ స్పీడ్. అంటే వాడు ఇండైరెక్ట్గా మనల్ని ఏమడుగుతున్నాడు? మీకు అందరికీ తెలుసా డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ నోడ్స్ ఈజ్ వాట్? λ/2. ఆ λ/2 వాల్యూ అడుగుతున్నాడు క్వశ్చన్లో ఇండైరెక్ట్గా. మనకు ఆల్రెడీ తెలుసు y ఈజ్ ఈక్వల్ టు a sin omega t minus kx అని తెలుసు అనమాట. సో a sin omega t minus kx. ఇప్పుడు x పక్కన ఉన్నది ఏంటి? k. ఇక్కడ ఈక్వేషన్ x పక్కన ఏముంది? 5π. k is equal to 5π. నా k అంటే ఏం తెలుసు? ఫార్ములా ఆల్రెడీ 2π/λ. నౌ 5π is equal to 2π/λ. సో λ is equal to 2/5, 0.4 మీటర్. అండ్ ఫస్ట్ ఆప్షన్ 0.4 మీటర్ ఉంది. ఆన్సర్ ఇది కాదు. ఎందుకంటే వాడు ఏమడుగుతున్నాడు? λ/2. ఎలా తెలిసింది సార్ మనల్ని λ/2 అడుగుతున్నాడని? మినిమం డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్ హ్యావింగ్ సేమ్ స్పీడ్. అంటే నోడ్ నోడ్ లేదా యాంటీ నోడ్ యాంటీ నోడ్. నోడ్ నోడ్ మధ్య డిస్టెన్స్ ఎంత? λ/2. సో ఆన్సర్ ఈజ్ λ/2 ఈజ్ ఈక్వల్ టు 0.4/2, దట్ ఈస్ 0.2 మీటర్. సో ఓవరాల్గా SHM అండ్ వేవ్స్ నేర్చుకుంటే మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దే విల్ బి సింప్లీ బేసికలీ ఫార్ములా మెథడ్ అనమాట. ఆల్వేస్ ఇట్ షుడ్ బి స్మార్ట్ ప్రిపరేషన్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ హీట్. హీట్ అంటే మనకి 3 చాప్టర్స్ ఉంటాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్.
మొత్తం ఈ 3 చాప్టర్స్ని 7 సైడ్ హెడ్డింగ్స్గా డివైడ్ చేస్తాము. యూజువల్లీ దే ఆర్ ఇయర్స్ 5 to 8 క్వశ్చన్స్ వచ్చిన ఇయర్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వెయిటేజ్ ఉండే టాపిక్ అనమాట ఇది. దీంట్లోంచి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం మనం. రేషియో ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. లీనియర్ ఎక్స్పాన్షన్ అంటే ఆల్ఫా, రైట్? సో టు ద కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ అంటే గామా. కానీ వీడు దేనికి అడుగుతున్నాడు? రెక్టాంగిల్. రెక్టాంగిల్ కంటే రియల్ ఎక్స్పాన్షన్ ఏమవ్వాలి? ఏరియా. ఏరియల్ ఎక్స్పాన్షన్ ఏమంటాము? బీటా. సో ఆల్ఫా బై బీటా అడుగుతున్నాడు. బీటా అంటే 2 ఆల్ఫా, 1/2, 0.5. వెరీ సింపుల్. మనందరికీ తెలుసు, లైక్ ఈవెన్ ఎంసెట్ నాలెడ్జ్ లేకపోయినా ఆల్ఫా బీటా గామా రేషియో ఎంత? 1:2:3. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది ఇప్పుడు? ఆల్ఫా బీటా కాబట్టి 0.5. సో దిస్ ఈస్ ద స్మార్టెస్ట్ వే ఆఫ్ ద ప్రిపరేషన్. సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్. వీఆర్ ఫ్రమ్ మై డ్రీమ్స్ అకాడమీ వేర్ వీ ప్రొడ్యూస్ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఫర్ ద షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్లో మనకి బెస్ట్ ట్రిక్స్ ఏంటి, షార్ట్ టైంలో ఎలా మనం బెస్ట్ ర్యాంక్ గోల్ చేయాలి అనే దానికి కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది మన దగ్గర. షార్ట్ టర్మ్ క్లాసెస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, దట్ ఈస్ May 20th. We have a time gap of 50 days for the MSET preparation. We can do miracles. Knowledge ఇప్పటి వరకు లేకపోయినా కానీ మా షార్ట్ కట్ గైడెన్స్ తోటి యూ మే అచీవ్ ద బెస్ట్ ర్యాంక్ సో దట్ యూ కెన్ గో టు ద top 10 engineering colleges and top 10 professions of the medical thing and engineering thing. So all the best for your exams. Thank you for watching video. Please do subscribe. We'll be posting some more videos about the shortcuts. Thank you.